సో ఈ లెక్చర్లో మనం పైథాన్లో లిస్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని థియరిటికల్ టాపిక్ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ టాపిక్ ఎక్కువ ఉంటుంది డిస్కస్ చేసుకోవడం. సో అసలు లిస్ట్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ రియల్ లైఫ్ లిస్ట్ అంటే ఏంటి? ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఫర్ సపోజ్ ఇంట్లోని సరుకుల లిస్ట్ కావచ్చు, ఏ లిస్ట్ అయినా కావచ్చు. ఓకే, సో అలా పైథాన్లో లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తారు. లేటర్ మ్యూటబుల్ డేటా టైప్. మ్యూటబుల్ అంటే ఏంటంటే ఒకసారి లిస్ట్ అనేది డిఫైన్ చేశాక దాన్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఆ లిస్ట్లో కొత్త టైప్ ఆఫ్ డేటాని యాడ్ చేసుకోవచ్చు, ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు. లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఈ లిస్ట్ని మాడిఫై చేయొచ్చు. సో ఇట్స్ మ్యూటబుల్. బట్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకునే స్ట్రింగ్ని మాడిఫై చేయలేం. సో అది ఇమ్యూటబుల్. ఓకే, నెక్స్ట్ లిస్ట్ స్టోర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. అంటే ఒక లిస్ట్లో స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు, నెంబర్ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ స్టోర్ చేయొచ్చు, కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ చేయొచ్చు. అలా ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అయినా మనం స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ అలౌస్ డూప్లికేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక లిస్ట్లో నేను 1 అని 10 వన్స్ ఇచ్చా. సో అవి యాక్చువల్లీ డూప్లికేట్ కదా. ఆ లిస్ట్ అనేది ఆ 10 వన్స్ని 10 డిఫరెంట్ క్యారెక్టర్స్లా కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ లిస్ట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయలేదనుకో, ఆ 10 వన్స్ కూడా సింగిల్ వన్గా డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలౌ ఇండెక్సింగ్. ఇండెక్స్ అంటే ఏంటో ఇప్పుడు మీకు ఇమేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది ఒక లిస్ట్లో మనకు పైథాన్ అనే పి అనే ఒక లెటర్, వై అనే ఒక లెటర్, టీ అనే ఒక లెటర్, హెచ్ అనే ఒక లెటర్, ఓ అనే ఒక లెటర్, ఎన్ అనే ఒక లెటర్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, దాని ఇండెక్స్ వాల్యూ ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక టెక్స్ట్ బుక్ ఉంది, దానికి ఇండెక్స్ ఉంటుంది ఏంటి? ఈ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు ఈ చాప్టర్ అని. సో ఫస్ట్ పేజ్ యొక్క ఇండెక్స్ ఏంటి? 0. సెకండ్ పేజ్ యొక్క ఇండెక్స్ 1. సేమ్ అలా పైథాన్లో కూడా ఈ పి అనే ఇండెక్స్ 0, వై అనే ఇండెక్స్ 1, టీ అనే ఇండెక్స్ 2, అలా అనమాట. ఇది ఇండెక్సింగ్ కాన్సెప్ట్. సో ఈ లిస్ట్లో మనం ఇండెక్సింగ్ కాన్సెప్ట్ కానీ, స్లైసింగ్ కాన్సెప్ట్ కానీ, ఒకే లిస్ట్ ప్రింటింగ్ కానీ అసలు అలా చేయాలేంటని చూద్దాం ఇప్పుడు. సో వేస్ కోడ్ ఓపెన్ చేద్దాం. సో నేను ఒక కొత్త ఫైల్ తీసుకుంటున్నా, అది list.py. ఓకే, ఈ ఫైల్లో నేను ఒక లిస్ట్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, లెట్స్ సే నేను ఏ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నా, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్లో కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ తీసుకుని లెట్స్ సే 1, 2, 3, 4, 5. ఓకే, ఈ లిస్ట్లో 1, 2, 3, 4, 5 అనేది ఉంది నాకు. ఓకేనా, ఇందులో నేను ఇప్పుడు దీన్ని లిస్ట్లో స్టోర్ చేసుకున్నా. ఈ లిస్ట్లో ఉన్న అన్ని నెంబర్స్ అనమాట. సో లెట్స్ రైట్ ప్రింట్ ఏ. ఓకే, ఇది ఒక లిస్ట్. సో అసలు ఇది లిస్ట్ అనడానికి ప్రూఫ్ ఏంటి? పోనీ అసలు మీరు అలా చెప్తామని అడిగితే, సో మీకు ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేసా, టైప్ ఫైండింగ్. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో క్లాస్ లిస్ట్. ఓకే, ఇది ఒక లిస్ట్ అనమాట. సో లిస్ట్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా అని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఓన్లీ నెంబర్ స్టోర్ చేసా. ఇప్పుడు ఒక మిక్స్డ్ వేరియబుల్ స్టోర్ చేద్దాం. అంటే ఏంటంటే 1 అనేది ఒక నెంబర్, 1.1 అనేది ఒక ఫ్లోట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ 3 + IJ లేకపోతే 3 + 4J అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ప్లస్ ఒక స్ట్రింగ్ స్టోర్ చేద్దాం, ఏబిసి అనేది ఒక స్ట్రింగ్. ఓకేనా, సో ఇప్పుడు దీని టైప్ చూడండి, లిస్ట్ సేమ్ అవుట్పుట్ వచ్చింది మనకి. సో మనం లిస్ట్లో ఓన్లీ నెంబర్ స్టోర్ చేయొచ్చు, లేదా మీ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కూడా మనం లిస్ట్లో స్టోర్ చేయొచ్చు. ఓకేనా, లిస్ట్ స్టోరింగ్ అనేది అలా యూజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేశారో అప్పుడే దాన్ని లిస్ట్ అని అంటాము. ఓకేనా, సో ఇప్పుడు లిస్ట్లో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసి అవుట్పుట్ అనేది అలా తీసుకురావాలి. సో సేమ్ కోడ్, ఏ అనేది ఒక లిస్ట్. సో ప్రింట్ ఏ అనేది ఒక వేరియబుల్ కాబట్టి ఆ ఏలో లిస్ట్ ఇండెక్స్ కాబట్టి మనం లిస్ట్ సింబల్ యూజ్ చేయాలి ఇక్కడ. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి అందులో నీకు ఏ ఇండెక్స్ కావాలి? నాకు 0 ఇండెక్స్లోనే వాల్యూ కావాలి. ఓకే, 1
చెప్పాను కదా, స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. సో 1. సో నాకు ఒకవేళ 3 కావాలనుకుందాం, ఏబిసి. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. వాటి మనం ఒకవేళ ఇక్కడ 3 వరకు ఉంది, 4 ఇస్తే ఏమవుతుంది? ట్రేస్ బ్యాక్ ఎర్రర్, ఎందుకంటే లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు రేంజ్. ఓకేనా. రివర్స్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఓకే, రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయింది, 0, 1, 2, 3. ఒకవేళ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే, సో ఈ లిస్ట్ అంటే మనకి ఐ సైడ్లో కనపడుతుంది, సో 3 అని చెప్పి మనకి అర్థమైంది. బట్ నేను ఒక మ్యాక్సిమం ఒక 100 లెటర్స్ ఆఫ్ లిస్ట్ ఇచ్చాను, ఒక 100 డేటా టైప్స్ లిస్ట్ ఇచ్చా. అందులో మీకు లాస్ట్ ఇది కావాలంటే మీరు ఆ నెంబర్ తెలియదు, అప్పుడు ఎలా ఫైండ్ చేయాలి? దాన్ని రివర్స్ ఇండెక్సింగ్ యూస్ చేసి ఫైండ్ చేస్తాం అనమాట. ఆ లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని ఫైండ్ చేయడానికి -1 అనే ఇండెక్స్ మనం చూస్ చేసుకున్నాం. సో ఇంకండి ఇది -1 ఏబిసి. సో రివర్స్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే ఇది -1 అవుతుంది, ఇది -2, -3, -4 అలా అప్ టు -n వరకు వెళ్తుంది అనమాట. సో ఇది ఇండెక్స్ అండ్ రివర్స్ ఇండెక్సింగ్ యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు లిస్ట్ స్లైసింగ్ చూద్దాం. స్లైసింగ్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది, సో అంత కష్టంగా కూడా ఉండదు. సో సింపుల్. సేమ్ ప్రింట్ ఏ, నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నా, అందులో నేను స్లైస్ చేయాలనుకుంటున్నా. ఓకే, స్లైస్ అంటే ఏంటి? సో 2:5. దీని మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. 2 అనే ఇండెక్స్ దగ్గర నుంచి 5 అనే ఇండెక్స్ వరకు స్లైస్ చేయాలి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ 2 ఉంది, 0, 1, 2, కానీ 5 లేదు కాబట్టి మనం ఇండెక్స్ని చేంజ్ చేసుకుందాం. లెట్స్ సే 1 అనే ఇండెక్స్ నుంచి 3 అనే ఇండెక్స్ ఇద్దాం. 0, 1, 2, 3. ఓకే, 3 అనే ఇండెక్స్ ఇద్దాం. ఓకే, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయాలి మనం. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఓకే, చూడండి ఇక్కడ నేను స్లైస్ చేసా. ఏంటి? 1 అనేది కావాలి. 1లో ఏముంది? 0, 1, 1.1 అనేది ఉంది. నెక్స్ట్ 3 అనేది కావాలి, ఇది 2. బట్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా 3 అంటే 0, 1, 2, 3 అంటే 3 అంటే ఏబిసి కదా, మరి 3 + 4j ఎందుకు వచ్చిందండి? సో మీకు పైథాన్లో యాక్చువల్గా ప్రీవియస్ లెక్చర్లో చాలాసార్లు చెప్పా, రేంజ్ అనే కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రేంజ్లో ఎండ్ వాల్యూ ఎలా అయితే -1 అని తీసుకుంటామో ఇది కూడా అంతే. ఇక్కడ 3 అంటే ఇది డైరెక్ట్ 3 వాల్యూ తీసుకోదు, 3 - 1 అంటే 2. సో 2 కాబట్టి 3 + 4j తీసుకుందాం అనమాట. ఓకేనా, అది స్లైసింగ్ అనే కాన్సెప్ట్. సో ఇందులోని చిన్న టెక్నిక్స్ ఉన్నాయి కూడా చూద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్ట్ వాల్యూ ఇచ్చా, ఎండ్ వాల్యూ తీసేస్తున్నాను. ఓకేనా, ఎండ్ వాల్యూ తీసేసి రన్ చేసి చూద్దాం. ఎండ్ వాల్యూ తీసేసాను కాబట్టి ఎండ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు ఇచ్చేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ట్ వాల్యూ తీసేసి ఎండ్ వాల్యూ 1 పెట్టా. అంటే 1 తోటి ఎండ్ అయిపోయింది. జస్ట్ అంటే ఇక్కడ 1 అంటే యాక్చువల్గా ఇది 0, ఇది 1 కదా, 1.1 రావాలి. కానీ 1 ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎండ్ వాల్యూ ఏదైతే పెట్టామో దాన్ని -1 చేయాలి. -1 చేస్తే అంత వస్తుంది 0 ఇండెక్స్లో ఏముంది? 1. సో అందుకు 1 అనేది వచ్చింది. సో ఇది లిస్ట్లో స్లైసింగ్ అనే కాన్సెప్ట్. సో లిస్ట్లో కొన్ని లిస్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఆ లిస్ట్ మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లిస్ట్ మెథడ్స్ ఏమంటో ఫస్ట్ లెట్స్ నోట్ డౌన్ వాట్ ఈజ్ లిస్ట్ మెథడ్స్ ఇన్ పైథాన్. ఓకే, ఫస్ట్ లిస్ట్ మెథడ్ వచ్చేసి అపెండ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెండ్, థర్డ్ ఇది రిమూవ్, ఫోర్త్ లిస్ట్ మెథడ్ వచ్చేసి కౌంట్, ఫిఫ్త్ లిస్ట్ మెథడ్ వచ్చేసి ఇండెక్స్. ఓకే, సో ఈ 5 లిస్ట్ మెథడ్స్ గురించి ప్రాక్టికల్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూద్దాం. సో ఫస్ట్ లిస్ట్ మెథడ్ అపెండ్ దగ్గరికి వద్దాం. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నా. సో లెట్సే ఆ లిస్ట్ పేరు ఏంటంటే ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో లిస్ట్ని ఎలా డిఫైన్ చేస్తారని చెప్పుకున్నాం, స్క్వేర్ బ్రాకెట్స్. ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో కొన్ని స్ట్రింగ్స్ తీసుకుందాం. ఓకేనా, లెట్సే యాపిల్. సో యాపిల్ అనేది ఒక స్ట్రింగ్, లెటర్ బనానా అనేది ఒక స్ట్రింగ్,
ఓకే, ఇది లిస్ట్. సో ఇప్పుడు అసలు ఈ అపెండ్ అనేది దేనికి వాడతారో ఎందుకు వాడతారో చూద్దాం. సో అపెండ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ వన్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లిస్ట్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటే అదే మ్యూటబుల్ అంటే ఏంటి, ఎప్పుడైనా మాడిఫై చేసుకోవచ్చు. ఆ మాడిఫికేషన్లో ఫస్ట్ పార్టే అపెండ్. అపెండ్ అంటే ఏంటంటే ఒక లిస్ట్లో ఏదైనా ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఈ అపెండ్ అనేది వాడతాం. సో అది ఎలా వాడతారో చూద్దాం. సో సేమ్ ఫ్రూట్స్ అనే దీంట్లో డాట్ అపెండ్ యూజ్ చేసి నేను కొత్త ఫ్రూట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెర్రీ, దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, దాన్ని యాడ్ చేసి ప్రింట్ ఫ్రూట్స్. ఓకే, సో అవుట్పుట్ ఏమొచ్చింది, యాపిల్, బనానా, చెర్రీ. ఇక్కడ చెర్రీ అనేది లేదు మనం ఈ డిఫైన్ చేసిన దాంట్లో, కానీ అపెండ్ యూస్ చేసిన వల్ల మనం చెర్రీని యాడ్ చేసాం అనమాట. సో ఇది అపెండ్ యూస్ చేసే విధానం. సో నెక్స్ట్ ఎక్స్టెండ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో అసలు ఎక్స్టెండ్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని ఒక లిస్ట్లో యాడ్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఎక్స్టెండ్ ఎలా యూస్ చేయాలి, సో ఇక్కడ అపెండ్ ప్లేస్లో మనం ఎక్స్టెండ్ రిప్లేస్ చేసుకుందాం ఫస్ట్. సో ఇందాక నేను ఓన్లీ చెర్రీనే యాడ్ చేశాను, బట్ అపెండ్ యూస్ చేసి ఓన్లీ ఒక్క ఎలిమెంట్నే యాడ్ చేయగలను, బట్ నాకు మోర్ దెన్ 1 కావాలి. సో నేను నెక్స్ట్ ఏం తీసుకుంటున్నానంటే లెట్స్ సే కివి. సో ఒకేసారి 2 ఎలిమెంట్స్ని 2 ఫ్రూట్స్ని నీ లిస్ట్లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అందుకని నేను ఇక్కడ ఎక్స్టెండ్ అనే దాన్ని తీసుకున్నా. సో యాక్చువల్లీ మనం ఇది లిస్ట్లో ఒకేసారి 2 యాడ్ చేయాలన్నప్పుడు లిస్ట్కి బ్రాకెట్స్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ లిస్ట్లో మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక లిస్ట్. ఓకే, ఈ లిస్ట్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు యాడ్ అయింది చూడండి, యాపిల్, బనానా, చెర్రీ, కివి. సో ఇంకొంచెం క్లారిటీగా చూద్దరు కానీ సో యాపిల్, బనానా, చెర్రీ, కివి. ఓకే, ఇవి అనేవి యాడ్ అయినాయి. సో ఒకేసారి సింగిల్ ఎలిమెంట్ యూస్ చేయాలంటే యాడ్ చేయాలంటే అపెండ్ యూస్ చేస్తాం, మోర్ దెన్ 2 ఎలిమెంట్స్ యూస్ చేయాలంటే ఎక్స్టెండ్ యూస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ రిమూవ్. అసలు రిమూవ్ అంటే ఏంటంటే యాక్చువల్గా రిమూవ్ అంటే ఏంటో జనరల్గా అందరికీ తెలిసి ఏదైనా రిమూవ్ చేయడానికి మీరు ఏమనుకుంటారంటే సో పైథాన్లో రిమూవ్ చేయడానికి ఈ రిమూవ్ అనే లిస్ట్ ఫంక్షన్ యూస్ చేస్తారు అనుకుంటారు. యాక్చువల్లీ ఎస్, కానీ దానికి ఏమంటారు దాన్ని ఇంకొక యూజ్ కూడా ఉంది. సో అదేంటో ఒకసారి మీకు క్లియర్గా చెప్తా చూడండి. సో ఇక్కడ నేను ఎక్స్టెండ్ ప్లేస్లో ఏం చేసుకున్నానంటే సో ఇది యాక్చువల్లీ లిస్ట్లో యాడ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఒక లిస్ట్లో యాడ్ చేద్దాం ఈ 2 ఫ్రూట్స్ని. సో నేను ఏం చేశానంటే ఈ చెర్రీ అండ్ కివి అనే ఈ 2 ఫ్రూట్స్ని కూడా లిస్ట్లో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి. ఓకే, ఫ్రూట్స్ రిమూవ్. దేన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ బనానా అనుకుందాం. ఓకే, బనానాని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఈ లిస్ట్ నుంచి బనానాని రిమూవ్ చేసేసింది. ఓకే, ఇక్కడ వరకు నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కామా తీసుకుని ఇంకొక బనానా తీసుకుంటున్నా. బనానా అనే ఇంకొక ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు యాడ్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే రిమూవ్ చేస్తుంది, కానీ ఏది రిమూవ్ చేస్తుంది, ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. ఇందులో మీకు 100 బనానాస్ ఉండొచ్చు, కానీ ఓన్లీ ఫస్ట్ ఏదైతే మ్యాచ్ అయిందో దాని ఒక్కదాన్నే రిమూవ్ చేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ బనానా ఉంది, ఇక్కడ బనానా ఉంది, ఇది రెండింటిని రిమూవ్ చేయాలి, ఓన్లీ ఫస్ట్ ఉన్న బనానా మాత్రమే రిమూవ్ చేసింది. సో రిమూవ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. ఓకే, సో నెక్స్ట్ కౌంట్ అనేది ఎలా యూజ్ చేద్దాం, ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో సేమ్ కౌంట్ అనేది ఎందుకు యూజ్ చేద్దాం అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు సింపుల్గా కోడ్ రాద్దాం. సో ఇక్కడ నేను కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ కౌంట్. దేని కౌంట్ చేద్దాం అనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్.
ఓకే, దీన్ని కౌంట్ చేద్దాం అనుకుంటున్నా. సో కౌంట్ చేసిన తర్వాత మనకు ప్రింట్ అవ్వాలి, కౌంట్ చేసింది ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ కౌంట్. ఓకే, ఇది 1. సో అవుట్పుట్ అనేది 1 వచ్చింది. అవుట్పుట్ అనేది 1 రావడానికి రీజన్ ఏంటంటే ఈ హోల్ లిస్ట్లో యాపిల్ అనేది ఒక్కసారి ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది 1 వచ్చింది. సో నేను ఇక్కడ యాపిల్ ప్లేస్లో కొని జస్ట్ బనానా తీసుకుందాం. బనానా యాక్చువల్లీ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 2 అయింది అనమాట. ఒక లిస్ట్లో ఒక ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో యూజ్ చేయడానికి మనం ఈ కౌంట్ అనే థింగ్ యూజ్ చేస్తాం. కౌంట్ అనే ఈ లిస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఇండెక్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీనికి ఇండెక్స్ చూద్దాం. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్. సో దేని ఇండెక్స్ ఫైండ్ చేయాలనుకుంటున్నాం? లెట్స్ సే బనానా ఇండెక్స్ ఫైండ్ చేద్దాం. ఓకే, సో లాస్ట్లో మనకి ఇండెక్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ ఇండెక్స్. సో బనానా ఇండెక్స్ అనేది 1. ఓకే, ఎందుకు 1? యాపిల్ 0, బనానా 1, చెర్రీ 2, 3, 4. ఇక్కడ ఇండెక్స్ అయినా ఆర్ ఎల్స్ మీకు ఇందాక చెప్పిన రిమూవ్ అయినా ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికే ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ బనానా 2, 1 పొజిషన్ ఉంది కాబట్టి సో కౌంట్ ఇండెక్స్ అనేది 1 అయింది. సో ఇలా మనం లిస్ట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిస్ట్ అండ్ హౌ లిస్ట్ ఈజ్ యూజింగ్ అండ్ హౌ వాట్ ఈస్ ద లిస్ట్ మెథడ్స్. ఓకే, దానిలో నెక్స్ట్ టాపిక్ అయినా టుపుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో టుపుల్ అనేది పారాంథసిస్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తారు. ఓకే, సో పారాంథసిస్ స్టోర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. అంటే ఒక టుపుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా ఏ టైప్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్ స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ టుపుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, టుపుల్స్ అలౌ డూప్లికేట్స్ని కూడా టుపుల్ అనేది అలౌ చేస్తుంది. బట్ టుపుల్ అనేది ఇమ్యూటబుల్. అంటే ఏంటంటే ఒకసారి టుపుల్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేం. అందుకే ఇది ఇమ్యూటబుల్. కాబట్టి టుపుల్స్లో మనకి స్ట్రింగ్స్కి మెథడ్స్ ఉన్నట్టు మెథడ్స్ ఉండవు అనమాట దీనికి. సో నో మెథడ్స్ వి యూస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే లైక్ మ్యాక్స్, మిన్ అలాంటి ఫంక్షన్స్ యూస్ చేయగలం. కానీ టుపుల్స్ కంటూ లిస్ట్కి ఉన్నట్టు సపరేట్గా మెథడ్స్ అని ఉండవు అనమాట. సో అలౌ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సో ఏ కాన్సెప్ట్ అయితే ఇండెక్సింగ్ అనేది అలౌ చేస్తుందో దానికి మీనింగ్ ఏంటంటే అది ఆటోమేటిక్గా స్లైసింగ్ కూడా అలౌ చేస్తుంది. ఓకే, కానీ టుపుల్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. సో ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. టుపుల్ ఆపరేషన్స్ వచ్చేసి ఒకటి కంకాటినేషన్. ఇది ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఈ టైప్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఏంటంటే లైక్ లూప్స్ ఎలా అయితే ఇటరేట్ అవుతాయో టుపుల్స్ కూడా అలా ఇటరేషన్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తే. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ సపోర్ట్ చేస్తే. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేషన్స్ని అండ్ ఆల్సో రిపిటేషన్స్ని కూడా ఈ టుపుల్ అనే కాన్సెప్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు టుపుల్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో టుపుల్ డాట్ పీవై. ఓకే, సో టుపుల్ డాట్ పీవై అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఈ టుపుల్లో ఉన్న బేసిక్ లెవెల్ చిన్న ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలి, అసలు టుపుల్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఓకేనా? సో ఫస్ట్ టుపుల్ అంటే ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో నేను ఫస్ట్ టుపుల్ అని తీసుకున్నా ఈజ్ ఈక్వల్ టు పారాంథసిస్. ఓకే, ప్రింట్ టైప్ ఆఫ్ టుపుల్. ఓకే, నేను టుపుల్ టైప్ ఏంటి అని అడుగుతున్నా. సో అవుట్పుట్ ఏమొచ్చిందంటే క్లాస్ టుపుల్. అంటే ఇదొక టుపుల్ అని అర్థం. ఓకే, ఇది ఒక ఎంటీ టుపుల్ అనమాట. జస్ట్ మన పారాంథసిస్ డిఫైన్ చేసి వదిలేస్తే దానికి మీనింగ్ ఏంటంటే అదొక టుపుల్ అని అర్థం. ఓకేనా? సో టుపుల్స్ అనేవి
పారాంథసిస్తో డిఫైన్ చేస్తారు. ఒకవేళ నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే ఏమవుతుంది? సో లాస్ట్ టైం లిస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. స్క్వేర్ బ్రాకెట్ పెడితే లిస్ట్ అర్థమైంది కదా, స్క్వేర్ బ్రాకెట్ పెడితే లిస్ట్. ఓకే, ఒకవేళ ఫ్లవర్ బ్రాకెట్ పెడితే డిక్షనరీ ఆర్ సెట్. అసలు డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీ అండ్ సెట్ డిఫరెన్సెస్ అనేవి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. సో ప్రజెంట్ లెక్చర్ ట్యూబుల్ కాబట్టి ట్యూబుల్స్లో ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అని చూద్దాం. ఓకే, సో ఇది ఒక ఎంటీ లిస్ట్ అనమాట, ఒక ఎంటీ ట్యూబుల్ అనమాట. సో ట్యూబుల్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు చిన్న ట్యూబుల్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు కాంకాటినేషన్స్ నుంచి ట్రై చేసుకుని వద్దాం. సో నేను ఒక ట్యూబుల్ తీసుకుందాం. ట్యూబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు పారాంథసిస్ స్టార్ట్ చేసి 1, 2, 3. ఓకే, నెక్స్ట్ ట్యూబుల్ 2 అని ఒకటి తీసుకుంటున్నా. ట్యూబుల్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. సో రిజల్ట్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్యూబుల్ 1 ప్లస్ ట్యూబుల్ 2. ఓకే, సో లాస్ట్లో ప్రింట్ రిజల్ట్. సో లాస్ట్లో ప్రింట్ రిజల్ట్. ఓకే, సో నేను ఒక ట్యూబుల్ 1 తీసుకుని అందులో 1, 2, 3 అనే డేటా ఇచ్చా. ట్యూబుల్ 2 తీసుకుని 4, 5, 6 అనే డేటా ఇచ్చా. ఆ రెండింటిని కంబైన్ చేయడానికి ఇక్కడ ప్లస్ అనేది వాడుతుంది. ఇక్కడ ప్లస్ అనే దాన్ని కాంకాటినేషన్ అని అంటారు. ఓకేనా, సో ఇది కొంచెం చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఇదంతా ఒక సింగిల్ ట్యూపుల్లో వచ్చింది. ఎందుకు, మనం ఇక్కడ 2 ట్యూపుల్స్ని కలిపి యాడ్ చేసాం కాబట్టి. సో ట్యూపుల్ అనేది ఇలా కాంకాటినేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ కాంకాటినేషన్. సో ఒకవేళ ఈ నెంబర్స్ ప్లేస్లో వీ కెన్ టేక్ స్ట్రింగ్ ఆల్సో. ఓకే, నెంబర్స్ ప్లేస్లో మనం స్ట్రింగ్ కూడా డిఫైన్ చేయొచ్చు. సో చూడండి, అనిల్ అకాడమీ. ఓకే, స్ట్రింగ్స్ అనేవి కంకాటినేషన్స్ ట్రిపుల్స్ అనేవి కంకాటినేషన్ సపోర్ట్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ డేటాకైనా సపోర్ట్ చేస్తుంది. అది స్ట్రింగ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, దేనికైనా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, ట్రిపుల్స్లోనే ఇటరేషన్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. మనం ఆల్రెడీ ఇటరేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో సింపుల్గా నేను ఒక నెంబర్స్ తీసుకుందాం. ఓకే, నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ట్యూపుల్లో 1, 2, 3, 4, 5 అని ఒక ట్యూపుల్ తీసుకున్నాను నేను. లేటర్ ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ నమ్ ఇన్ నెంబర్స్ లూప్ ఓపెన్ అయింది. సో ప్రింట్ నమ్. ఓకే, సో ఇది ఇటరేషన్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఇటరేషన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఒక m అనేది ఎక్స్ట్రా ఇచ్చాం మనం. సో ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇటరేషన్స్ అనేవి యాక్సెప్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇటరేట్ అయ్యి ఒక లూప్లో 1 to 5 నెంబర్స్ అనేవి ఇటరేట్ అయ్యి వచ్చాయన్నమాట. ఓకేనా, సేమ్ ఈ నెంబర్స్ ప్లేస్లో మనం స్ట్రింగ్స్ పెట్టుకున్నా కానీ సేమ్ ఇటరేషన్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఓకే, సో మెంబర్షిప్ ఆపరేటర్ గురించి ఒకసారి చూద్దాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ కూడా సేమ్ ట్యూబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ కూడా సేమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అని నేను ఒక ట్యూబుల్ తీసుకున్నా.
తీసుకున్న తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే అసలు మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్, నాట్ ఆర్ నాట్ ఇన్. ఓకే, ఇన్ నాట్ ఇన్ వీటిని మెంబర్షిప్ ఆపరేటర్స్ అని అంటారు. ఓకేనా, అందులో ఉన్నదా లేదా అని చెప్పడానికి. దీన్ని సేమ్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో అంత సింపుల్గానే ఈ టుపుల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రింట్ టుపుల్ ఓపెన్ చేసి 3 ఇన్ నెంబర్స్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆన్సర్ ఈస్ ట్రూ. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది ట్రూ ఆర్ నాట్ ట్రూలో వస్తుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాం మనం, ప్రింట్ 3 ఇన్ నెంబర్స్ అని అంటుంది. అంటే ఈ నెంబర్స్లో 3 అనేది ఉందా, ఉంది. సో ఆప్షన్ ట్రూ. సో యాక్చువల్గా ఇక్కడ 6 అనేది లేదు. సో నేను ఇక్కడ ఇన్పుట్ ప్లేస్లో 3 ప్లేస్లో 6 ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ రాదు, ఫాల్స్ అని వస్తుంది. ఓకే, సో కాంకాటినేషన్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సారీ, మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది ఇలా వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నాట్ ఇన్ చూద్దాం. సేమ్ ఇదే ఫంక్షన్కి ప్రింట్ నాట్ ఇన్ అంటే ఫర్ సపోజ్ 10 అనే నెంబర్ లేదు, 10 నాట్ ఇన్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఫాల్స్, సెకండ్ ఇది ట్రూ. ఎందుకు, ఇక్కడ 10 అనేది నెంబర్స్లో లేదు, అందుకు ట్రూ. నెక్స్ట్ 6 అనేది నెంబర్స్లో లేదు, అందుకు ఫాల్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ మారుద్దాం, దీన్ని కామెంట్ చేసేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మళ్ళీ సేమ్ ఒకసారి. ప్లస్ టైమ్స్ స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో సింపుల్గా చెప్దాం. ఒక టుపుల్ 1 తీసుకున్నా, అందులో 1, 2, 3 అనే డేటా తీసుకున్నాను నేను. సేమ్ డేటా టుపుల్ 2 అనేది ఒకటి తీసుకుని అందులో సేమ్ మళ్ళీ అదే డేటా తీసుకుంటున్నాం. ఓకే, 1, 2, 3. ఓకే, సేమ్ టుపుల్ 1లో అదే డేటా తీసుకుంటున్నా, టుపుల్ 2లో కూడా అదే డేటా తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే టుపుల్ 3 తీసుకుంటున్నా. టుపుల్ 3 ఏంటంటే టుపుల్ 3 ఈజ్ ఈక్వల్ టు టుపుల్ 1 అంటున్నా. అంటే టుపుల్ 3 కూడా టుపుల్ 1కి ఈక్వల్ అని చెప్తున్నాను నేను అక్కడ. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ టుపుల్ 1 ఈజ్ టుపుల్ 2. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మనం స్పేస్ ఇచ్చేసాం. సో ప్రింట్ టుపుల్ 1 ఈజ్ టుపుల్ 2 ట్రూ, బికాస్ సేమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏదైతే ఉందో అదే ఉంది, అందుకని చెప్పి టుపుల్ 1 టుపుల్ 2 రెండు ఈక్వల్ కాబట్టి ఆప్షన్ అనేది అవుట్పుట్ అనేది ట్రూ కింద వచ్చిందనమాట. సో నెక్స్ట్ సేమ్ లైన్లో ప్రింట్ లెట్స్ సే ప్రింట్ టుపుల్ 1 ఈజ్ టుపుల్ 3. ఓకే, మనం యాక్చువల్గా ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం కదా 3 and 2 1 ఈజ్ ఈక్వల్ అని. సో ఇప్పుడు దీనికి ఆప్షన్ ఏమవుతుందో చూద్దాం. సో ట్రూ. ఓకే, దిస్ ఈజ్ హౌ ఐడెంటిటీ ఆపరేటర్స్ వర్క్. ఓకే, ఈజ్ నాట్ అనేవి ఇలా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ రిపిటేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దీన్ని కూడా కామెంట్స్లో చేసుకుందాం. సో నెక్స్ట్ రిపిటేషన్ ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. సేమ్ ఒక టుపుల్ 1 తీసుకుందాం. టుపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, లెట్స్ సే 2. ఓకే, నెక్స్ట్ రిపీటెడ్ ఈజ్ ఈక్వల్ టు టుపుల్ 1 ఇంటూ 3. అంటే టుపుల్ 1ని
3 టైమ్స్ రిపీట్ చేయమంటున్నా. ఆ రిపీట్ చేసిన దాన్ని ప్రింట్ చేయమంటున్నా. దేన్ని ప్రింట్ చేయాలి? రిపీటెడ్ అయిందని ప్రింట్ చేయాలి కాబట్టి రిపీటెడ్. ఓకే, సో ఇది రిపీటెడ్కి యూస్ చేసే మినిమం బేసిక్ కోడ్. సో నేను ఇక్కడ చూడండి 3 టైమ్స్ రిపీట్ చేయమని చెప్పా. సో ఇక్కడ అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది? 1,2 1,2 1,2 3 టైమ్స్ వచ్చింది. అంతేకాకుండా అదంతా సింగిల్ ట్రిపుల్లో వచ్చింది. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ 30 పెట్టుకుంటే 30 టైమ్స్, ఒకవేళ 300 పెట్టుకుంటే 300 టైమ్స్. సో ఎంతవరకు అయినా వస్తుంది, కానీ ఆ ట్రిపుల్ అనేది సింగిల్ ట్రిపుల్లో మాత్రమే వస్తుంది అనమాట. ఓకేనా, ఇది 300 టైమ్స్ ప్రింట్ అయిన రిపీట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ట్రిపుల్ వర్క్స్ అనమాట. ట్రిపుల్లో రిపిటేషన్స్ ఏంటి, రెల్స్ కాంకాటినేషన్స్ కావచ్చు, ఇటరేషన్స్ కావచ్చు. ఇది ట్రిపుల్ కాన్సెప్ట్ పైథాన్లో.